మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సెప్టెంబర్ 17ని తెలంగాణలో 3 పార్టీలు 3 రకాలుగా జరుపుకున్నాయి. యాక్చువల్గా తెలంగాణకి సంబంధించి స్వాతంత్రం వచ్చిన రోజుగా దాన్ని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అనేటువంటి వాదన కూడా మొదలైంది. అయితే సెప్టెంబర్ 17 అంటే ఏంటి, దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, యాక్చువల్గా చరిత్ర ఏం చెప్తోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్తే. సో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం కాదు, విలీనమైంది, విలీన దినోత్సవం మాత్రమే అనేది. అది కూడా కాదు, తెలంగాణకి ఒక స్వాతంత్రం వచ్చింది, అందుకని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని. మీరు దీన్ని ఏ కేటగిరీలో చూస్తున్నారు? అంటే ఆ రోజు జరిగింది ఏంటంటే, అప్పటిదాకా రాచరిక వ్యవస్థ ఉండేది. ఆ రాచరిక వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిణమించే దశలో అదొక ప్రారంభం. దాని విలీనం బలవంతంగా అయిందా, దురాక్రమణ ద్వారా అయిందా, ఇది వేరు విషయం. బట్ తెలంగాణ గడ్డ మీద జరిగిన పరిణామం ఏంటంటే, రాచరిక పాలనకు స్వస్తి చెప్పి నిజాం సరెండర్ అయి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైండు. టెక్నికల్గా కాలేదు, చట్టబద్ధంగా కూడా కాలేదు, బట్ ఫిజికల్గా అయిండు. టెక్నికల్గా చట్టబద్ధంగా జనవరి 26, 1950 ఆ రోజు వరకు నిజాం సంతకంతోనే ఫర్మానాలు వచ్చినాయి. అంటే అప్పటిదాకా నిజామే రాజు. అయితే అదివరకేమో నిజాం సర్వస్వతంత్రుడు. కానీ ఈ 17 సెప్టెంబర్ 1948 తర్వాత ఆయన ఒక పప్పెట్, ఒక కీలుబొమ్మ. ఎవరి చేతుల్లో? నెహ్రూ నియమించిన జనరల్ చౌదరి, కొంతకాలం పాటు వెల్లోడి సివిల్ సర్వీస్ అధికారి, ఆయన చేతిలో ఒక కీలుబొమ్మలాగా వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేసి నా సంతకం పెట్టాడు. అంతకుముందు ఒక సంవత్సరం ఏమో సెప్టెంబర్ 17 కంటే ముందు కాసిం రజ్వీ లాయక్ అలీ చేతిలో కీలుబొమ్మ ఉన్నాడు. ఆ లాస్ట్ 2-3 సంవత్సరాలు, అంటే 48 సెప్టెంబర్ 17 నుంచి జనవరి 26 ముందు, అంతకుముందు ఒక 1.5 year లాయక్ అలీ అండ్ కాసిం రజ్వీ. అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు, స్వాతంత్రానికంటే పూర్వం, ఒక 3 అంశాల్లో తప్ప స్వతంత్రుడు ఆయన. డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్. ఈ 3 తప్ప మిగతా అన్నిట్లో అతనికి పూర్తి స్వాతంత్రత ఉండేది. అయితే ఆ రాచరిక పాలన నుంచి భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కాగలిగాడు. ఆ ప్రయాణం అనేది 48 సెప్టెంబర్ 17 నుంచి మొదలై జనవరి 26, 1950, అంటే ఒక 15-16 నెలల పాటు అదొక టిపికల్ సిచ్యువేషన్. ఇదంతా విలీన ప్రక్రియ. అయితే విలీన ప్రక్రియ ఎట్లా జరిగింది అంటే, దురాక్రమణ ద్వారా జరిగింది, బలవంత విలీనం, అది ఫోర్స్ఫుల్ విలీనం. ఇప్పుడు ఆపరేషన్ పోలో అని దురాక్రమణ అనొచ్చా, బలవంత విలీనమా? అది 100% దురాక్రమణ. ఆ దురాక్రమణ ద్వారా ఏం కోరుకున్నారంటే బలవంతపు విలీనం. అంటే ఆర్మీతో దాడి చేసి, ఇది పాత భాషలో చెప్పాలంటే రాజుల కాలం భాషలో, యుద్ధం చేసి గెలిచారు. పటేల్ సైన్యం వచ్చి స్వతంత్రమైన హైదరాబాద్ మీద యుద్ధం చేసి గెలిచారు. కాకపోతే ఇప్పుడు తనంతట తను ఒక సపరేట్ స్టేట్ గా ఉండాలనుకున్నారు. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా ఆయన తీర్మానాలు చేసి పంపించారు, తన ప్రతినిధులను కూడా పంపించారు. మొత్తం దేశమంతా కాకుండా తనకంటూ దేశం నడి మధ్యలో ఆయన ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆయనకు బ్రిటిష్ వాళ్ళు స్వేచ్ఛనిచ్చారు. 565 సంస్థానాలకు వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, దేశాన్ని విభజించినప్పుడు ముందు పాకిస్తాన్ను విభజించారు. మహమ్మద్ అలీ జిన్నా కోరిక ప్రకారం పాకిస్తాన్ను విడదీశారు. గాంధీ గారికి ఇష్టం లేదు, నిరాహార దీక్ష కూడా చేశాడు పాకిస్తాన్ విభజనకు వ్యతిరేకంగా. వాళ్ళ కల్లోలం జరిగింది. సో 14 ఆగస్టు నాడు వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. ఒకరోజు ముందు 15 ఆగస్టు నాడు మనకు వచ్చింది. మనకు వచ్చినప్పుడు ఈ 2 దేశాలలో మీరు ఏ దేశంలోనైనా ఉండొచ్చు, ఏ దేశంలో ఉండడానికి ఇష్టపడకపోతే మాతో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేదో రాజులతో, బ్రిటిష్ వాళ్ళకి, ఆ ఫ్రీడమ్ మీకు ఉంటుందని చెప్పారు వాళ్ళు. వాళ్ళు భారతదేశాన్ని అంతా కూడా
లిబరేట్ చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టలేదు. ఈ సంస్థానాలకు ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు. ప్రిన్స్లీ స్టేట్స్ 565. అందులో ఒక 3 రాష్ట్రాలు 3 సంస్థానాలు విలీనం కావడానికి కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. మిగతా 562 పీస్ఫుల్గానే జరిగినాయి. ఆ 3 జునాగఢ్ కానీ, కాశ్మీర్ కానీ, హైదరాబాద్ కానీ. జునాగఢ్ ఏమో రాజు ముస్లిము, అతను పాకిస్తాన్ పారిపోయాడు గొడవ అయిన తర్వాత. భారత సైన్యం కూడా పోయింది అక్కడికి. బట్ ఏ యుద్ధం అవసరం లేకుండానే ఆయన పారిపోయాడు. ఇంకా ఎంత భయంతో పారిపోయాడంటే ఒక సంఘటన చెప్తాను, సీరియస్గా ఉంది కాబట్టి. ఆయన చాలామంది భార్యలు ఉంటారు రాజులకు, ముస్లిం రాజులకు చాలామంది ఉంటారు. ఆ రోజు పారిపోవడానికి అర్ధరాత్రి పూట పాకిస్తాన్ నుంచి ఫ్లైట్ తెచ్చుకున్నాడు, చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కినాక రన్వే మీద అంటే ఇంటికి పోయిండు, అన్ని తీసుకొచ్చిండు, అన్ని వేసుకున్నాడు, భార్యలందరినీ పిలిచిండు, కూర్చోబెట్టుకున్నాడు. ఫ్లైట్ కదిలింది, ఒక ఆవిడ ముత్తుకున్నది, అయ్యో నేను ఈ బంగారం మత్తులో పడిపోయి నా బిడ్డను వదిలేసిన, నా చిన్న బిడ్డ మంచంలో ఉంది, కొంచెం ఆపండి నేను పోయి తీసుకొచ్చుకుంటా అని చెప్పి. ఆమె ఫ్లైట్ దిగిందో లేదో ఆమె కర్మానికి వదిలేసి ఆ రాజు పారిపోయాడు, నన్ను ఉంటే ఎక్కడ చంపుతారో అని. అంత భయం జునాగఢ్. ఆమె బిడ్డ ఏమైనా అనేది చరిత్రకు అందలేదు తర్వాత కాలంలో. అంటే అట్లా భయభ్రాంతులు అయిపోయిన ఆ రాజులు. కాశ్మీర్ దగ్గరకు వచ్చినప్పుడు హరి సింగ్ ఏంటంటే ముందు స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ట్రైబల్ మిలిషియా అనేది బార్డర్లో ఉండే, పాకిస్తాన్ బార్డర్లో. అక్కడ వాళ్ళు సైన్యము వాళ్ళందరూ కలిసి ఆ దురాక్రమణ మొదలుపెట్టారు మళ్ళీ ఆ ప్రాంతం మీద. ఇది స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలని తర్వాత కాలంలో వచ్చింది. ముందైతే కబ్జా పెట్టుకుందాము, యుద్ధం చేద్దామని చెప్పి కొత్తగా లిబరేట్ అయిన ఇండిపెండెన్స్ వచ్చిన ఇండియా మీద మొదలు దాడి చేసింది పాకిస్తాన్. జిన్నా బతికే ఉన్నాడు అప్పుడు. అయితే ఆయన ఆధ్వర్యంలోనే కాశ్మీర్ మాది అని చెప్పి ఆ రకంగా మొదలుపెట్టారు. కొంత పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని మనం ఏదైతే అంటున్నామో ఆ ప్రాంతం అది వాళ్ళ చేతిలో పోయిన ఇంకా తప్పదని చెప్పి శరణ్ వచ్చాడు హరిసింగ్. రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, ఒక స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి కోరుకొని ఆర్టికల్ 370 కింద వాళ్ళకి రాజ్యాంగంలో ఆ ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రత్యేకమైన జెండా, ప్రత్యేకమైన రాజ్యాంగం కాశ్మీర్కు దక్కింది. హైదరాబాద్ విషయంలో ఈ రెండు జరగలేదు. ఇక్కడ ఏమైందంటే స్వతంత్రంగా ఉండాలని నిజాం అనుకున్నాడు. చాలామంది అంటున్నట్టు తను పాకిస్తాన్లో కలవాలని ఏ రోజు అనుకోలేదు. అక్కడి నుంచి వచ్చిన మహమ్మద్ జిన్నాతో కూడా ఆయన మాటలలో ఎక్కడ కూడా ఆయన కలవాలి, పాకిస్తాన్తో ఉండాలి, మాకు సాయం చేయండి అన్నాడే తప్ప ఏ రకంగా కూడా పాకిస్తాన్లో విలీనం కావాలని నిజాం కోరుకోలేదు. కాకపోతే ఒక సపరేట్ దేశంగా ఉండాలనుకున్నాడు, సపరేట్ దేశంగానే ఉండాలనుకున్నాడు. దానికి ఉస్మానిస్తాన్ అని కూడా ఆయన పెట్టలే పేరు, అది ఓ జర్నలిస్ట్ పెట్టాడు. పాకిస్తాన్లో ఉన్న ఒక జర్నలిస్ట్ ఆ పేరు పెట్టాడు, నా పుస్తకంలో రాశాను అది. అయితే కాసిం రజ్వీ మాత్రం ఇస్లామిక్ స్టేట్ కావాలని చెప్పేసి దాన్ని పాకిస్తాన్లో కలపాలి, మనం ఇట్లుంటే బతకలేము, భారతదేశం ఎప్పుడైనా దాడి చేయొచ్చు, కాబట్టి పాకిస్తాన్తో విలీనం కావాలని ప్రెజర్ తెచ్చాడు. ఆ ప్రెజర్కి నిజాం ఈల్డ్ కాలేదు. లాస్ట్గా 29 నవంబర్ నాడు యథాతథ ఉడంబడిక, అంటే బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా ఉండేదో నిజాం సేమ్ ఈ 3 విషయాలు, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, మిగతా అన్నిట్లో నిజాంకు సర్వస్వతంత్రుడుగా ఉండడానికి బ్రిటిష్ వాళ్ళతో ఎట్లాంటి ఒప్పందం ఉందో భారతదేశంతో అట్లాంటి ఒప్పందానికి నిజాం ఒప్పుకున్నాడు. సంతకాలు కూడా అయిపోయినాయి 29 నవంబర్ నాడు. 1 ఇయర్ పాటు ఒప్పందం అమల్లో ఉండాలి. ఈ లోపలనే సర్దార్ పటేల్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కొన్ని ఆయన దృష్టికి వచ్చి మళ్ళీ నిజాం ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు. రక్షణ మనమే కదా చూడాల్సింది, దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. రూపాయిని ఇక్కడ నిషేధించాడు హైదరాబాద్ స్టేట్లో. ఇదంతా జరుగుతున్నదని చెప్పేసి ఆయన మార్చిలో ఆయన నోటీస్కి వచ్చి లాభం లేదు, మనం తీసుకోవాలి దాన్ని. అయితే మెయిన్ ప్రధాన కారణం హిడెన్ ఎజెండాస్ ఉంటాయమ్మా ఏ పనికైనా. రాజకీయాలలో ఎవరు కూడా ఓపెన్గా చెప్పరు, బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. వాస్తవంగా ఆ రోజు సెప్టెంబర్ 17 కారణం ఏంటి అంటే ఇక్కడ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 3000 గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. అంటే తెలంగాణలో ఒక 10,000 గ్రామాలు ఉంటే 3,000 గ్రామాలలో కమ్యూనిస్టుల అధికారం ఎస్టాబ్లిష్ అయింది. ఆ గ్రామాలన్నీ నిజాం భూస్వాములకు, దేశ్ముఖులకు ఇచ్చిన గ్రామాలు. కమ్యూనిస్టులు వాళ్ళని తరిమేశారు, బండి వెనక బండి కట్టుకొని ప్రతాప్ రెడ్డిలు వెళ్ళిపోయారు. ఇంకా గ్రామాలన్నీ కూడా ఫ్రీ అయిపోయినాయి. ఆ భూములన్నీ కూడా రైతులు దున్నుకుంటున్నారు. 10 లక్షల ఎకరాల పంపిణీ జరిగింది. ప్రతి గ్రామంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం నెరవేరింది. ప్రతిరోజు పండుగ వాతావరణం ఉండేది. మద్యపాన నిషేధం అమలు చేశారు, స్వచ్ఛందంగా తాగుడు నిషేధం చేశారు.
గ్రామాలలో సాయంత్రం ఏంటంటే రోజు బతుకమ్మలు కోలాటాలు. ఎందుకంటే శతాబ్దాలుగా పీడనకు గురైన గ్రామాలన్నీ కూడా అవును. దొరలు పారిపోయాలని చెప్పి సంబరాలు చేసుకున్నారు. రజాకార్ల దుర్మార్గాలు జరిగిన దగ్గరనేమో ఈ దొరలే రజాకార్లను తీసుకొచ్చి ఈ వాళ్ళ గుండాలను వాళ్ళకి యాడ్ చేసి దాడులు చేయించారు. వాస్తవంగా రజాకార్ల అకృత్యాలల్లో 60-70% అనుకోవచ్చు అంతా నాన్ ముస్లిమ్స్. ఉమ్, వాళ్ళను కూడా రజాకార్ల పేరుతోనే మనం పిలవాలి. ఓన్లీ ముస్లిమ్సే కాదు రజాకార్లు అంటే. మెజారిటీ రజాకార్లు గ్రామాల మీద దాడులు చేసిన దానిలో హిందువులే ఎక్కువ ఉన్నారు. అందులో పర్టికులర్గా ఈ దేశ్ముఖులు, ఈ వీళ్ళంతా భూస్వాములు. అందరు భూస్వాములు చెడ్డవాళ్ళు ఏం కాదు. బట్ ఎవరైతే ఇస్లాం పాలనే ఉండాలి, నిజాంతోనే మనకు బాగా సౌకర్యంగా ఉంది, ఈ స్వాతంత్రం అవసరం లేదు, నిజాం ఏం చెప్తే అది చేద్దాం, ఇప్పటిదాకా మనకు ఎట్లా గడిచిందో అట్లనే గడవాలి, కాసిం రజ్వీ మనకు దిక్కు అని హైదరాబాద్ వచ్చి కాసిం రజ్వీ శరణు వచ్చి కొంతమందిని తీసుకొని ఈ రకంగా చేయడం జరిగింది. ఇప్పుడు రజాకార్లు కావచ్చు, పహల్గామ్లో అటాక్ చేసినటువంటి టెర్రరిస్టులు వీళ్ళందరూ ఒకటే అనేటువంటి వాదన కూడా ఉంది. అదే మాట కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దురాగతాలు అయ్యాయి ఇవన్నీ అనుకున్నప్పుడు అక్కడే తెలంగాణ సాయుధ పోరాటము అనేది కూడా కనిపించింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక చరిత్ర అనేది ఒకటి జరిగింది. దాన్ని ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో వాళ్ళ దృక్కోణంలోనే ఎందుకని చెప్తున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది ఎందుకని బయటికి రావట్లేదు యాక్చువల్లీ? అంటే వీళ్ళ రాజకీయ స్వార్థం. అసలు 1980 దాకా 85 దాకా బీజేపీ ఎప్పుడైతే పుట్టిందో ఆ పార్టీ అప్పటిదాకా అసలు చర్చే లేదు. సెప్టెంబర్ 17 గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. పక్క రాష్ట్రాల్లో విలీన దినమని జరుపుకున్నారు. ఇక్కడ దాని గురించి ఎవరు మాట్లాడలే. ఎప్పుడైనా ఒక దేశానికి మొత్తానికి స్వాతంత్ర దినం ఉంటుంది, కానీ ఒక్కొక్క ప్రాంతానికి సపరేట్ స్వాతంత్ర దినాలు జరుపుకోరు. మనం భారతదేశంలో విలీనమైనాం. ఎట్లా విలీనమైన చరిత్ర, కానీ విలీనమైన తర్వాత మన స్వాతంత్ర దినం ఏముంటుందమ్మా? ఆగస్టు 15 ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాదు, దీనికి ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేదే కదా. ఇప్పుడు ఎవరో బ్రిటిషర్లు మీరు అనుభవించండి, లేకపోతే మీరు ఏదైతే కోరుకున్నారో అదే అనేది ఒక అగ్రిమెంట్ ఇచ్చిపోయినప్పటికీ కూడా ఇదంతా ఉంది అండర్లో, భారతదేశ అండర్లోనే ఉంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా ఉండింది కదా అప్పుడు. అంటే ఇది సపరేట్ దేశం కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కొంతమంది కోపాలు వస్తాయి. సపరేట్ దేశం అంటుండేంది అంటే భారతదేశం మధ్యలో ఉన్నంత మాత్రాన సపరేట్ దేశంగా ఉండకూడదా? పక్కన సౌత్ ఆఫ్రికా ఉంది, స్వాజిలాండ్ అని, తర్వాత లెసతో అని కొన్ని దేశాలే ఉన్నాయి ఆడ. వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆధిపత్యం ఉన్నది. బట్ అది ఒక జిల్లా మధ్యలో ఉంటుంది. ఒక జిల్లా మధ్యలో ఒక దేశం ఉంటుంది. ఫ్రీ స్టేట్ అనేది ఒక జిల్లా సౌత్ ఆఫ్రికాలో. ఫ్రీ స్టేట్లో 2 దేశాలు ఉన్నాయి. ఏమంటుంది దాన్ని? ఉండొచ్చు అట్లా. అయితే ఇది సపరేట్ దేశం అని చెప్పడానికి సుప్రీంకోర్టు చెప్పిన ఒక జడ్జిమెంట్ ఉంది. 13 మందికి హైదరాబాద్ హైకోర్టు ఉరిశిక్ష వేస్తుంది. దాని మీద వీళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీలు పోతారు. ఎప్పుడు? జనవరి 26, 1950 తర్వాత అప్పీలు పోతారు. 51లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఈ తీర్పు ఇచ్చింది ఒక ప్రత్యేక దేశంగా హైదరాబాద్ ఉన్నప్పుడు. జనవరి 26 తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పులను మాత్రమే విచారించే హక్కు మాకుంది, బాధ్యత మాకుంది. ఇది హైదరాబాద్ భారతదేశంలో కలవక ముందు ఇచ్చిన తీర్పు కాబట్టి మాకు ఎటువంటి అప్పీలేట్ అథారిటీ మాకు లేదు అని చెప్పి ఆ కేసును డిస్మిస్ చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు, భారతదేశ సుప్రీంకోర్టు 1951లో హైదరాబాద్ అనేది భారతదేశంలో లేదు అని తీర్పు చెప్పిన తర్వాత ఇంకెవరం ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు కదా. చట్టబద్ధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక విప్లవకారునిగా నా పునాది మొదలైంది. నేను విద్రోహ దినం అనే చెప్పుకుంటూ వచ్చాను. బట్ ఇవాళ ఒక బాధ్యత కలిగిన చరిత్రకారునిగా, నేను హిస్టరీ చదవకపోయినా ఇప్పుడు నేను రాసింది చరిత్ర అయింది. లక్షలాది మంది దాన్ని అభిమానించారు. పరీక్షల్లో, ఎగ్జామ్స్లో కూడా అది ఆ బుక్కే శిరోధార్యం అయింది. ఒక చరిత్రకారునిగా పరిణామం జరిగింది. ఒక చరిత్రకారునిగా నేను విద్రోహ దినం అని చెప్పను, నేను విలీన దినం అనే చెప్తాను. ఎందుకంటే చరిత్రను మనం ఆ రకంగానే చూడాలి. అసలు ఫస్ట్ ఏంటంటే ఈ డిస్కషన్ స్టార్ట్ చేసిందే బీజేపీ. అదివరకు ఇక్కడ ఏం లేదు. మనకు కారులో పోయేటప్పుడు ముందు చూడడానికి పెద్ద అద్దం ఉంటుంది, వెనక్కి చూడడానికి చిన్న అద్దం ఉంటుంది. వెనక్కి చూసుకుంటే డ్రైవ్ చేస్తావా? చేదు జ్ఞాపకాల కోసమే చరిత్రను మనము అప్పుడప్పుడు
దానికి గుర్తు చేసుకుంటాం. పరిశోధకులకు అదొక వస్తువు అవుతుంది. అవును. కానీ దాని గురించి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక పుండు పుడుతుంది కాలుకు, అది మాసిపోవాలని చూస్తావా? ప్రతి సంవత్సరం దాన్ని కత్తి పెట్టి గెలుపుతావా? ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నాకు ఈ ఆగస్టు 15 నాడు, నాకు ఇక్కడ సెప్టెంబర్ 17 నాడు ఇక్కడ పుండు పుట్టింది, ఇప్పుడు మాసిపోయింది, మళ్ళీ నేను దీన్ని గెలకాలి, మళ్ళీ రక్తం రావాలి. ఏందమ్మా ఇది? అది రక్తసిక్తమైన చరిత్ర. ఎవరు హ్యాపీగా లేరు. అది స్వాతంత్రం కాదు, అది వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఏది కాదు. అది అది కేవలం ఆ రోజు జరిగింది ఏంటంటే, భారతదేశం తన సైన్యాలను పంపించింది నిజాం రాజును లొంగదీసుకోవడానికి. భారతదేశం మధ్యలో ఉంది కాబట్టి ఫ్యూచర్లో నష్టం అవుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ రాచరిక వ్యవస్థను కలుపుకోవాలి. రాచరిక వ్యవస్థ ఉండడం వల్ల ఫ్యూచర్లో భారతదేశానికి ప్రమాదకరం. ఇది ఐక్యరాజ్య సమితి నియమాలకు విరుద్ధం, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం, ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన స్వాతంత్ర ఏదైతే ఆర్డర్ ఉందో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్పి దానికి విరుద్ధం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చేసుకున్న యథాతథ ఉడంబడికకు కూడా విరుద్ధం. ఇన్ని విరుద్ధాల మధ్య జరిగింది అది. కాబట్టి ఇది లీగల్ ఎట్లయితుంది? ఇది 100% ఇల్లీగల్. ఇన్ని రకాలైనప్పటికి కూడా అప్పుడు ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న వాళ్ళకి అక్కడ నిజాం పాలనో లేకుంటే రజాకార్ల అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగానే కనిపించాయి. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయి, అకృత్యాలు ఉన్నాయి, దీని నుంచి మాకు బయటపడాలి, మాకు విముక్తి లభించాలి అనే కోరుకున్నారు కదా. తెలంగాణ గ్రామ సీమల్లో ప్రజలు రజాకార్ల నుంచి విముక్తి కావాలనుకున్నారు, ఈ రకంగా కావాలనుకోలే. వాళ్ళ ఆయుధాలు పట్టుకొని కొట్లాడిన్లు, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. రజాకార్లు ఎప్పుడు దొంగచాటుగా దెబ్బతీశారు తప్ప ఓపెన్గా దెబ్బతీసింది కాదు. అది దొంగచాటుగా దెబ్బతీశారు. ప్రజల లోపల ఆ సాయుధ పోరాటం అనేది 5 సంవత్సరాల పాటు సజీవంగా ఉంది. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే, రజాకార్ల నుంచి వాళ్ళ పీడను వదిలించాలి అనేది ఫ్యాక్ట్. అది అందుకే హైదరాబాద్లో వాళ్ళు వస్తున్నప్పుడు, ఆర్మీ వస్తున్నప్పుడు స్వాగతం పలికారు, పూలు చల్లారు, ఇవన్నీ చేశారు. ఒక సంబరంగా ఒక వాతావరణం అనేది నెలకొన్నది. తరతరాల బూజు మా నిజాం రాజు అని చెప్పి ఆ నిజాంను వదులుకున్నామనే ఒక సంతృప్తి వాళ్ళ లోపల కనబడ్డది. ఇది ప్రజాస్వామ్యం అనేది కాసేపు పక్కకు పెడితే, అది లీగలా ఇల్లీగలా అనేది పక్కకు పెడితే, ఒక రాచరిక పాలనను ముగించడం అనేది ఎవరైనా సంతోషపడతారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇదే ఆర్మీ 25,000 మంది వచ్చారు నిజాం లొంగ తీసుకోవడానికి. 4 రోజుల్లో 13 గంటలు స్ట్రగుల్ జరిగింది. వచ్చేటప్పుడు 5 రోజుల్లో 40,000 మందిని చంపేశారు. పండిట్ సుందర్లాల్ కమిటీ నెహ్రూ అపాయింట్ చేశాడు. ఒక జర్నలిస్టు నెహ్రూ తీసుకుపోయాడు విషయాన్ని. మీరు పంపించిన ఆర్మీ హైదరాబాద్ స్టేట్లో ముస్లింలను ఉచ్చకోత కోసింది. ఆయన నమ్మలేదు. ఆయన పటేల్ను కూడా సంప్రదించలేదు. ఇంకొక ముస్లిం పెద్ద మనిషి ఉన్నాడు, బహుశా జ్యుడిషియరీ నుంచి ఉండొచ్చు, సుందర్లాల్ నాడు. తర్వాత ఆ జర్నలిస్ట్ను కూడా పెట్టాడు అందులో. వాళ్ళ టూర్ షెడ్యూల్తో సహా ప్రతిదీ కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. ఆర్క్యూస్ ఉన్నది కదా, archives.org. ఏ రోజు ఎక్కడెక్కడ విజిట్ చేశారు, వాళ్ళకి ఎవరెవరు ఏం చెప్పారు, A to Z ఉంది గూగుల్లో. ఇది చాలా కాలం ఈ రిపోర్ట్ వచ్చాక నెహ్రూ ఏం చేశాడంటే సర్దార్ పటేల్తో డిస్కస్ చేశాడు, ఇంత అరాచకాలు జరిగినాయి అక్కడ అని. దీన్ని బయట పెట్టకు, మత విద్వేషాలు వస్తాయి, జరిగినాయి పొరపాట్లు, రజాకార్లు అనే పేరుతో జరిగినాయి, కాబట్టి మీరు దాన్ని బయట పెట్టకండి అని పటేల్ నెహ్రూను వారించాడు. మోతీలాల్ నెహ్రూ లైబ్రరీలో పెట్టారు దాన్ని, హిడెన్ డాక్యుమెంట్స్లలో. మన్మోహన్ సింగ్ గారు 2014లో దాన్ని బయట పెట్టాడు, కాంగ్రెస్ గవర్నమెంటే. పెట్టినప్పుడు ఓవైసీ గారు పార్లమెంట్లో పెద్ద అలజడి సృష్టించారు. వాస్తవంగా 2 లక్షల మందిని చంపారు, అలా తక్కువ చూపెట్టారు. 27,000 నుంచి 40,000 వరకు చూపెట్టారు అక్కడ అరాచకాలు ఎట్లా జరిగినాయి అనేది. అంటే రజాకార్లు ఇక్కడ నుంచి ఎంత కౌంట్ చేసినా కూడా ఒక లెక్క 870 మందిని చంపారనేది. రజాకార్ల చేతిలో చనిపోయిన వాళ్ళు 870. ఒకే ఊరు 1000 ఊరిల మర్రి అనేది ఉంది, అక్కడే 1000 మందిని చంపేశారు మర్రి చెట్టుకి. మర్రి చెట్టుకు రజాకార్లకి ఏం సంబంధం అమ్మా? 1000 ఊడల మర్రికి రజాకార్లు ఎప్పుడు పుట్టినమ్మా? మజ్లిస్ ఎప్పుడు పుట్టింది? తెలివకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నాకైతే కళ్ళు తాగిన వాళ్ళే న్యాయం అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ కళ్ళు తాగినా కూడా రిమ్ వస్తే పిచ్చి పిచ్చిగా వాగుతారు, కానీ ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడరు. ఆ చెట్టుకు అలా 1000 మందిని వేలాడదీయలేదు సందర్భం అమ్మా. 1000 ఊడల మర్రికి ఉరి తీసింది నిజమే. వాళ్ళు ఎవరు? ఉరి తీసిన వాళ్ళు ఎవరు?
అసలు నిజాంకు సంబంధమే లేదు ఆ ఇన్సిడెంట్, తెలుసా మీకు? ఉమ్, అది జరిగింది నిర్మల్లో. ఉరిదీసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఉరిదీసింది ఎవరిని? రామ్జీ గోండును, ఆయన అనుచరులను, రోహిల్లాలను. ఏది పడితే అది మాట్లాడతారు. అది 1858లా, ఇది జరిగింది 1946లా. ఎంత తేడా ఉంది చెప్పండి. దాదాపుగా 88 సంవత్సరాల ముందు జరిగిన సంఘటనను పట్టుకొని రజాక్ అనే పదం ఎప్పుడు పుట్టింది? మజ్లిస్ ఎప్పుడు ఏర్పడ్డది? 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డ తర్వాత 1927లో కదా మజ్లిస్ పార్టీ పుట్టింది. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినాక 75 ఏళ్ళ తర్వాత కదా, 80 ఏళ్ళకి కదా. ఏది పడితే అది మాట్లాడతారు. ఉమ్, చరిత్ర మీద జ్ఞానం లేదు. నేను అందుకే అంటున్నా కదా, వీళ్ళకంటే ఆ కళ్ళు తాగిన వాళ్ళు నేను బ్రాండి తాగి ఒక సీసా అంతా తాగి వాగుతాడు కదా వాడు, ఆ వాగుడు వినసొంపుగా ఉంటుంది దీనికంటే. చెత్త వాగుడు అంతా. చరిత్రను అధ్యయనం చేయొచ్చు కదమ్మా. కళ్ళు ఉన్నాయి, మెదడు ఉంది. ఇప్పుడే చరిత్ర అధ్యయనం చేయడం అంటే మీరు చెప్పినట్టుగా నా దృక్కోణం ఇది, నాకు తెలిసింది ఇది, చరిత్ర నేను అట్లా విన్నది. ఉండదమ్మా. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? నేను నా మనసులోకి మీరు తొంగి చూస్తే అది విద్రోహ దినం చెప్పాలనిపిస్తుంది నాకు. ఉమ్, కానీ నా ఇష్టం వచ్చినట్టు చరిత్ర నేనేవన్నీ వక్రీకరించడానికి. నేనేం చెప్తున్నా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి ఏర్పడ్డది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. భారతదేశం అందులో ఉన్నది. ఉన్నప్పుడు ఆ నియమాల ప్రకారం పోవాలంటే అది దురాక్రమణ అవుతుంది. రాచరిక పాలన పద్ధతులలో ఎవరి దగ్గర కండబలం ఉంటే వాడే దౌర్జన్యం చేసి రాజ్యాలను అలెగ్జాండర్ లాంటి వాడు యుద్ధాలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఔరంగజేబు లాంటి వాడు. ఆ లెక్కన చూసినప్పుడు ఇది కరెక్టే అవుతుంది. భారతదేశం చాలా శక్తివంతమైంది, దాడి చేసింది, ఆక్రమించుకున్నది. ఆక్రమించుకున్నదంతా బ్రిటిష్ వాళ్ళు కూడా అట్లే కదా మనల్ని. టిప్పు సుల్తాన్ ఎట్లా ఆక్రమించుకున్నారు? యుద్ధం చేసి లొంగ తీసుకొని చంపేసి చేశారు. అంటే మనది రాచరిక వ్యవస్థ కాదు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థ కదా. ప్రజాస్వామిక వ్యవస్థలు అట్లా చేయకూడదు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ ఉన్నావు కాబట్టి అట్లా చేయకూడదు. కానీ జరిగింది ఏంటి అని మీరు అడిగారు. జరిగింది విలీనం. అది ఫోర్స్ఫుల్ విలీనం. అది దురాక్రమణ ద్వారా జరిగిన విలీనం. ఆ దురాక్రమణ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫోర్స్ఫుల్ను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం ఉన్నాం ఈ వ్యవస్థలో. ఇవాళ ఎట్లున్నామో దాన్ని టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎట్లున్నది అట్లా తీసుకోవాలి చరిత్రను. చరిత్రలో పరిశోధకులకు కావాలి. ఇది ఐక్యరాజ్యసమితి నియమాల ప్రకారం జరిగిందా? ఇది ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం జరిగిందా? సుప్రీంకోర్టే 1950 జనవరి 26 దాకా అది ప్రత్యేక దేశం అని చెప్పింది. ప్రత్యేక దేశం మీద భారతదేశం దాడి చేస్తే అది ఖచ్చితంగా దురాక్రమణ అవుతుంది అనేది రీసెర్చ్ వాళ్లకు. నేనేమంటున్నా, మానిన గాయాలను గెలకడం అనేది సంక్షేమ రాజ్యం యొక్క లక్షణం కాదు. కావాలని చేస్తున్నది ఎవరు అంటే బీజేపీ వాళ్ళు. ఇప్పుడు అవసరం ఆ చరిత్ర బీజేపీ వాళ్ళకు. ఎందుకు అవసరం అంటే వాళ్ళకు వేరే దారి లేదు. ముస్లింల మీద రెచ్చగొట్టి పరిపాలనను సుస్థిరం చేసుకోవాలి. ముస్లింలను తిట్టుకుంటూ హిందువులను ఐక్యం చేయాలి. ముస్లింలతో దాడులు చేయించుకుంటూ హిందువులలో దానికి తిరుగుబాటు దాడులను ఎంకరేజ్ చేయాలి. బీజేపీ మాకు రక్షణ అని చెప్పి హిందువులు అనుకోవాలి. అనుకుంటే ముస్లింలను రెచ్చగొట్టాలి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను పెంచాలి. అవసరమా ఇదంతా? ఒక పక్క టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరుగుతుంటే నీకేమొచ్చింది? ఒక పెద్ద సంబరం చేసుకుంటేవి పరేడ్ గ్రౌండ్లో. ఒక పార్టీ వాడు వచ్చిండా, ఒక మామూలు ప్రజలు వచ్చారు. మొత్తం బీజేపీ కదా, స్టేజ్ మీద బీజేపీ, కింద బీజేపీ. ఆ దేశ టూరిజం శాఖ నిర్వహించింది అది. ఎవరన్నా నీకు సపోర్ట్ చేస్తున్నారా? ఇది ప్రజాస్వామ్య పాలన పద్ధతేనా? ఎప్పుడో 75 ఏళ్ళ కింద మానిన గాయాలను గెలకాలనే అవసరం ఏమొచ్చింది నీకు? నీకు వేరే ఎజెండా లేదా? అది నీ భావదారిద్ర్యం కాదా? సో ఇప్పుడు అది స్వాతంత్ర దినోత్సవం అయింది. ఆ తర్వాత రజాకార్లు పహల్గామ్ మీద అటాక్ చేసినటువంటి టెర్రరిస్టులు అందరూ ఒకటే, ఎవరినైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తాము. మరి ఎవరు రజాకార్లు ఎవరమ్మా? అమిత్ షా వస్తే తెలుస్తుంది ఇక్కడ రజాకార్లు ఎవరు. విష్ణుడు దేశ్ముఖ్ పెద్ద రజాకార్, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి పెద్ద రజాకార్, వాళ్ళ దగ్గర ఉన్న వందలాది మంది గుండాలు పెద్ద రజాకార్. కాసిం రాజు కూడా రజాకారే. కాసిం రాజు పంపింది 4-5 అయితే 10 మందిని అయితే 50 మందిని వాళ్ళకు తోడిచ్చి బైరన్పల్లిలో ఊచకోత కోసింది. 70 మందిని చంపేశారు ఆ రోజు. అదేవిధంగా గుండ్రాంపల్లిలో చంపేశారు. వాళ్ళ మీరు భూతద్దం పెట్టి చూడాలి ముస్లిమ్స్ ఎవరని. వాళ్ళంతా హిందువులు కదా దాడి చేసింది. పహల్గామ్ టెర్రరిస్టులతో రజాకార్లను ఎట్లా పోలుస్తారు? కేవలం మతం కోసం జరిగినాయి దాడులు. అవి భూస్వాములు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి జరిగినాయి. కాసిం రజ్వీ బైరన్పల్లిలో అందరినీ ముస్లింలను చేయడానికి దాడి చేయలే కదా. గుండ్రాంపల్లిలో
అందరిని ముస్లింలను చేయడానికి దాడి చేయలే కదా. పహల్గామ్ది టెర్రరిస్ట్ యాక్టివిటీ. Hmm. అదే ఒక దేశం మీద ఇంకొక దేశానికి ఉన్న కక్షతోని దొరికిన వాళ్ళ చంపాలని చెప్పి అక్కడ మసూద్ అజర్ ఇచ్చిన డైరెక్షన్లో వాళ్ళు పనిచేశారు. ఇది కాసిం రాజ్వీ డైరెక్షన్లో జరగలే, దేశ్ముఖ్ల డైరెక్షన్లో జరిగినాయి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.